ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు మన అంశము నేను నీతో మరియు నీలో ఉన్నాను. మనము లేఖన భాగంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఇక్కడ చూసినట్లయితే సహోదరుడు బ్రెన్హం చాలాసార్లు ఈ యొక్క అంశంను గూర్చి చెప్పుచు ఈ లేఖనముతో మరో 2 లేఖనాలు జత చేసి ప్రవక్త ఇలా చెప్పుచున్నాడు, నేను మీతోను మరియు మీలోను సదాకాలము యుగ సమాప్తి వరకు ఉన్నాను. అయితే ఇది ముమ్మాటికి సత్యం. ఆమెన్. దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆమెన్. మనము ఎన్నడూ మర్చిపోకూడనటువంటి వాగ్దానం. మరొక లేఖనము చదవబో ముందు అది మోషే ఐగుప్తునకు వెళ్ళు దాని గురించి. అయితే దీనిని మనము అపోస్తలుల కార్యంలో నుండి తీసుకొనబోచున్నాము. తాను చనిపోవు ముందు దీనిని స్టెఫెను బోధించుచున్నాడు. అతడు సంఘం యొక్క చరిత్రను క్లుప్తముగా కొన్ని లేఖనాలను ఆలోచనగా తీసుకొనుచున్నాడు. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 33వ వచనము మనం చూసినట్లయితే, అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఆయన వాగ్దానము చేసిన లేఖనమును నెరవేర్చుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆమెన్. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆమెన్. ఆయన జనులు అనగా అబ్రహాము సంతానము అన్య దేశములో 400 సంవత్సరాలు ప్రయాణం చేయుదురు. అయితే బలిష్టమైన చేతితో నేను వారిని బయటకు తెచ్చుదును అని ఆయన సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు మోషే యొద్దకు వచ్చి, నా వాగ్దానము నెరవేర్చుటకు దిగివచ్చి ఉన్నాను. అయితే నేను దిగివచ్చినప్పుడు నేను నిన్ను ఐగుప్తునకు పంపుదును అని ఆయన మోషేతో చెప్పుచున్నాడు. వారిని విడిపించుటకు దేవుడు దిగి వచ్చినప్పుడు వారు ఏమి చూశారు? చేతి కర్రను పట్టుకొని గడ్డముతో నిలబడి ఉన్న ఒక మనుష్యుని వారు చూచెను అని సహోదరుడు బ్రెన్హం చెప్పెను. ఆమెన్. వారు చూచినది అదే. అయితే దేవుడు తన యొక్క వాక్యమును నెరవేర్చుటకు దిగి వచ్చుచున్నాడు. తన యొక్క బలిష్టమైన చేతితో నా జనులను విడిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడే దిగి వచ్చుచున్నాడు. ఆమెన్. కావున వారు జీవించు దినమును మరియు వారి యొక్క వర్తమానమును వారు గుర్తించవలసి ఉన్నది. ఆమెన్. దేవుడు తన వాక్యమును నెరవేర్చుటకు అద్భుత రీతిగా తన జనులను వాడుకొనును. దేవుడు ఎన్నడూ వారు అనుకున్న విధముగా కార్యములను చేయడు. మీకు తెలుసా, కొన్ని ఏండ్ల వరకు వారు ఆ వాగ్దానమును ఒకరికొకరు గుర్తు చేసుకొనుచూ ఉండవచ్చు. అది నెరవేరుట కొరకు వారు ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరియు ఎదురుచూపు వారికి ప్రోత్సాహకరముగా మరియు వారికి ఒక బలమైన మూలముగా అది ఉండవచ్చు. అయితే సందేహం లేదు, అది ఎలా సంభవించబోవునో అని వారు ఎన్నో తలంపులను కలిగి ఉండవచ్చు. కానీ వారు ఊహించిన విధముగా దేవుడు చేయలేదు. ఆమెన్. మరియు దేవుడు తన దాసుని ద్వారా మరియు దాసునిలో ఉండి పని చేయుచున్నాడు. ఆయన తన సేవకుడైన మోషే ద్వారా పని చేయుచున్నాడు. ఆమెన్. సహోదరుడు బ్రెన్హం చెప్పెను, ఆ దినానికి అభిషేకింపబడిన వాక్యమైన క్రీస్తు మోషే ద్వారా పని చేయుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం లేఖన భాగంలో చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అని అనెను. మోషే దేవునిచే పంపబడినవాడు. ఆమెన్. దేవుడు మోషే ద్వారా పనిచేయుచున్నాడు. ఆమెన్. నిశ్చయముగా నేను నీకు తోడయుందును అని దేవుడు చెప్పెను. మనము
ఇక్కడ లేఖన భాగంలో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అలాగే మనం ముందుకు చదువుకుంటూ వెళ్ళినట్లయితే 15వ వచనంలో మనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. మోషే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడో మనము ఊహించవచ్చు. అప్పుడు వారు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా అని వారు మోషేను ప్రశ్నించిరి. ఆమెన్. దేవుడు వారి కొరకు చేసినదంతయు వారు మరిచిపోయిరి. ఇది వినుటకు బుద్ధిహీనతగా ఉన్నది, కానీ ఈ దినాన అది మరలా పునరావృతమగుచున్నది. వారు ఆశీర్వాదముతో అక్కడ నిలబడి ఉండి వారి యొక్క కన్నులతో వారు ముందున్న అడ్డంకులను చూస్తున్నారు. మరి వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగా వారు నిరీక్షణ కోల్పోయి ఉన్నారు. మరప్పుడు మోషే మొరపెట్టుట ప్రారంభించెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీయులతో చెప్పుము అని సెలవిచ్చెను. ఈ లేఖనము ఎంతో అద్భుతముగా ఉన్నది. నాకు మొరపెట్టనేలా? ఆమెన్. ఎందుకనగా దేవుడు పరిష్కారమును చూస్తున్నాడు. మరి ఆ పరిష్కారం ఎవరంటే అది మోషే. ఆమెన్. మోషే, సాగిపొమ్మని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పుము. నీవే పరిష్కారము. నీ ద్వారా నా శక్తి పని చేయుచున్నది. ఇప్పుడు వారిని విడిపించున్నది నీవే. దేవుడు చేయుచున్నాడు. అయితే మోషే ద్వారా దేవుడు చేయుచున్నాడు. పరిష్కారము మోషే దగ్గర ఉన్నది. ఆమె. వారు ఆ సముద్రము వద్దకు వచ్చేసరికి వారి కొరకు దేవుడు చేసినదంతయు మరిచిపోయిరి. అయితే దేవుడు వారిని కాపాడెను. ఇక్కడ మనము లేఖనంలో మరొక సందర్భంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా చదువుబడిన లేఖనం దేవుడు దీవించునుగాక. ఇది ఎంతో అద్భుతముగా ఉన్నది. దూతకు గిద్యోను ఎక్కడ ఉన్నాడో తెలుసు. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పెను. అది గిద్యోనుకు ఒక బయలుపాటు. ప్రభువు అతనితో ఉన్నాడు అని గిద్యోను ఎరగడు. వారు విడువబడినారు అని గిద్యోను అనుకొనెను. ఇక ఎంత మాత్రము దేవుడు వారితో లేడు అని గిద్యోను అనుకొనెను. మిద్యానీయులు బలమైన వారు, వారు మా పంటను తీసుకొని పోవుటకు వచ్చిరి, దేశమును పాడు చేయుటకు వారు వచ్చిరి. ఇవన్నీ గిద్యోను చూచెను. అయితే అతడు చూడలేకపోయిన దానిని దూత వచ్చి, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో చెప్పెను. ఒకవేళ అదే నిజమైతే ఇదంతయు మాకు ఎందుకు సంభవించుచున్నది? ఆయన యొక్క అద్భుత కార్యములు ఏమాయను? మనము 14వ వచనంలో చదివినట్లయితే, అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఈ యొక్క లేఖనమును నేనెంతో ప్రేమిస్తున్నాను. ఇక్కడ మనం 14వ వచనంలో చూసినట్లయితే తెలుగులో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి అని ఉన్నది. అదే దానిని మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే ద లార్డ్ లుక్డ్ అపాన్ హిమ్, యెహోవా అతని తట్టు
చూచెను. ఆయన గిద్యోనును ఎలా చూచెనో అని నేను ఆశ్చర్యపోచున్నాను. ఎందుకనగా ఇక్కడ లేఖనము ఎంతో స్పష్టంగా చెప్పుచున్నది. దాని భావం ఏమనగా యెహోవా తర్వాత ఏమి తెలుపబోచున్నాడో అని లేఖనము తెలిపి ఉండేది. అయితే యెహోవా అతని తట్టు చూచెను అని స్పష్టంగా ఇక్కడ లేఖనము చెప్పుచున్నది. యెహోవా చూచుటకు ఏదో కారణము ఉన్నది. అది బైబిల్లో రాయుటకు గల ప్రాముఖ్యతను పొందుకున్నది. ఇప్పుడు ఆయన గిద్యోను వద్దకు వచ్చి గిద్యోను వైపు చూచెను. ఎందుకనగా గిద్యోను యుద్ధనే పరిష్కారము ఉన్నది. అది అతడి సొంత జీవితంలో జరగబోచున్నది. గిద్యోను ద్వారా దేవుడు పరిష్కరించబోచున్నాడు. దేవుడు గిద్యోను తట్టు తిరిగి అలాగు చూచుట ద్వారా గిద్యోను గ్రహించున్నట్లు దేవుడు చేయుచున్నాడు. ఆమెన్. వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే. హల్లెలూయా. అది స్థిరపడినది, మరది పూర్తయినది. దేవుడు అతడిని పంపిన ఎడల అతడు జయము నొందును. దేవుడు అతడిని పంపిన ఎడల వారు విడుదల నొందుదురు. దేవుడు అతడిని పంపిన ఎడల అన్ని ప్రశ్నలకు సమాధానము దొరుకును. ఆమెన్. మనము మానవులముగా ఎన్నో ప్రశ్నలు వేస్తాము. అవును, కొన్నిసార్లు ఆయన మనలను కూడా అదే విధముగా తిరిగి చూచును అని నేను తలంచుచున్నాను. ఆమెన్. మనము మరొక లేఖన భాగం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరల, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఆ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. సహోదరుడు బ్రెనం చెప్పెను, తండ్రి ఆయనను పంపిన విధముగా వారిని యేసు పంపెను, వారిలో ఆయన వెళ్ళెను. ఆమెన్. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. పరిశుద్ధాత్మ దిగి రాబోచున్నది. ఆయన వారిలోనికి రాబోచున్నాడు. ఇక్కడ మనం మరొక లేఖనంలో చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వరకు చదివినట్లయితే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఇప్పుడు దేవా, నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రార్థించుటలో ఇక ఎంత మాత్రమూ అర్థము లేదు. కొన్ని సమయాల్లో ఆయన కన్నులు మన తట్టు చూచుట మనం చూసిన ఎడల బాగుండును అని నేను కోరుచున్నాను. బలము తెచ్చుకొని వెళ్ళు, ఈ అంత్యకాలములో నా పనిని పూర్తి చేయుటకు నేను నిన్ను వాడుకొనుచున్నాను. ఈ గడియ కొరకు నేను నియమించిన పనిని పూర్తి చేయుటకు నేను నిన్ను వాడుకొనుచున్నాను. బలము తెచ్చుకొని వెళ్ళు, నిన్ను పిలిచిన పనిని చేయుము. నేను నిన్ను పిలిచి ఉన్నాను, నిన్ను పంపిన వాడను నేనే. ఆమెన్. ఈ లేఖనము కేవలం మోషే కొరకు, గిద్యోను కొరకు అని నేను అనుకొనుటలేదు. అది ఇప్పుడు నీ కొరకు మరియు నా కొరకు. సహోదరుడు బ్రెన్హం చెప్పుచు కాలింగ్ జీసస్ అంటు ద సీన్ అనే వర్తమానంలో 63వ సంవత్సరం 49-50వ పేరాలో మనం చూసినట్లయితే, నౌ యు సే హౌ కుడ్ హీ బీ గాడ్ అండ్ బీ మ్యాన్? సీ, దేర్ ఈస్ ద మిస్టరీ. సీ, ఇన్ ద బాడీ హీ వాజ్ మ్యాన్, ఇన్ ద స్పిరిట్ హీ వాజ్ గాడ్. సీ, someone asked me, said, then who did he pray to in the garden of Gethsemane? I said, I'll answer you that when you answer this. Do you believe you have the Holy Ghost? Yes. I said, then who do you pray to? Where he is at when you are praying to him? When you claim you have him and yet you are praying to him. See, people they just get some little idea and run wild with it. You see, that's the way it goes. ఇక్కడ ప్రవక్త చెప్పుచు, ఇప్పుడు మీరు చెప్పుదురు, ఆయన దేవుడయుండి ఎలా ఒక మనుషునిగా ఉండగలడు? చూచారా, అక్కడే మర్మమున్నది. చూచారా, శరీరములో ఆయన మనుష్యుడు, ఆత్మలో ఆయన దేవుడై ఉండెను. చూసారా, ఒకరు నన్ను ఇలా అడిగారు, చెప్పెను, అప్పుడైతే గెత్సెమనే తోటలో ఆయన ఎవరికి ప్రార్థించుచుండెను? అప్పుడు నేను, నీవు దీనికి సమాధానము చెప్తే నేను నీవు అడిగిన దానికి సమాధానము చెప్తాను. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అని నీవు నమ్ముచున్నావా అని అడిగాను. అవును, నేను అడిగాను. అప్పుడైతే నీవు ఎవరికి ప్రార్థించుచున్నావు? నీవు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడైతే ఆయనను కలిగి ఉన్నావు అని నీవు చెప్పుచున్నావు, అయినా నీవు ఆయనకు ప్రార్థించుచున్నావు. చూచారా, జనులు ఒక ఆలోచనను కలిగి ఉంటారు,
మరియు దానితో వెర్రిగా పరిగెత్తుతారు. మీరు చూచారా? అదే విధముగా అది పోవును. ఆమేన్. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉండును. ఆయన నీతోనూ మరియు నీలోను నివసిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా ఆయన మనలో ఉన్నాడు అని నమ్ముచున్నాము. మనము ప్రార్థించినప్పుడు మనము ఎవరికి ప్రార్థించుచున్నాము? మనము క్రీస్తుకు ప్రార్థన చేయుచున్నాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? నా ప్రార్థన నా పెదవుల నుండి ఆయన చెవులకు చేరడానికి ఎంత సమయం పట్టును? రంగము పైకి వచ్చి నన్ను విడిపించడానికి ఆయన ఎంత దూరము ప్రయాణం చేయవలసి వచ్చును? ఆమేన్. ఈ కాలంలో మనం పైకి ఎత్తబడి ఉన్నాము కావున మనము శరీరపరమైన ఆలోచనలను మనము లక్ష్య పెట్టము మరియు దేవుని మనము దూరంగా పెట్టలేము. ఆమేన్. మనము ఎంతో దగ్గరగా దేవుని సన్నిధిని అనుభూతి చెందగలము మరియు ఆయన మనకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. సంఘం యొక్క కూడికలో మనము ఎంతో ఉప్పొంగిపోతాము. ఎందుకనగా స్పర్శించునంతగా ఎంతో నిజముగా వాస్తవముగా మనము ఆయన సన్నిధిని ఎంతో దగ్గరగా అనుభూతి చెందుతాము. మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము అదే అనుభూతిని కలిగి ఉండలేము మరియు ఆయన ఎంతో దూరముగా ఉన్నట్లు అనిపించును. మనము దేవునికి ప్రార్థించచ్చు. మనము ప్రార్థించు విధానము ఆయన ఎంతో దూరంలో ఉన్నట్లుగా బిగ్గరగా మన స్వరం ఎత్తి ప్రార్థిస్తాము. అయితే దేవుడు మనకు ప్రత్యక్షతను ఇచ్చెను. ఆమేన్. అది మనకు బయలుపరచబడెను. ఆయన మనతో ఉండిన ఎడల ఆయన సదాకాలము మనతో ఉండును. ఆయన వదిలి వెళ్ళుటలేదు. ఆపత్కాల సమయంలో ఆయన మనలను విడిచిపెట్టుటలేదు. అయితే ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉంటాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆమేన్. సహోదరుడు బ్రహ్మం యాయిరు కుమార్తెను స్వస్థపరచుట అనే వర్తమానంలో చెప్పుచు 1955 సంవత్సరం ప్రవక్త చెప్పుచు దేవుని కుమారుడు ప్రార్థనలో ఎంతో సమయము గడిపెను. మన ప్రవక్త ప్రార్థన గురించి చెప్పుట మీరు వినాలని కోరుచున్నాను. ఒకవేళ యేసు తనలోనున్న ఆత్మతో సహవాసంలో ఉండుటకు ఎంతో సమయం ప్రార్థనలో గడిపినట్లయితే నువ్వు నేను ప్రార్థనలో ఎంత సమయమును గడపవలెను? కావున యేసు ప్రార్థనలో సమయము గడుపుట దేని కొరకు? తనలోనున్న ఆత్మతో సహవాసంలో ఉండుటకు. కావున మన ప్రార్థనా జీవితం ఏం చేస్తుంది? ప్రార్థన మనలోనున్న దేవుని ఆత్మతో సహవాసములో పెట్టుచున్నది. మనలోనున్న సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసములో పెట్టుచున్నది. ఆమేన్. వినండి. ఈ వర్తమానం వినుచున్న మనము ఈ లేఖనములకు ఆమేన్ అని చెప్పుచున్నాము. మనము ఇక ముందు శోధనలో, ఇరుకుల్లో మరి ఇబ్బందుల్లో పడినప్పుడు మనము ఈ వర్తమానము మన మనస్సులో జ్ఞాపకము చేయునట్లు దేవునికి ప్రార్థన చేద్దాము. ఆయన మనలో ఉన్నాడు అని దాని యొద్దకు తిరిగి రావలసి ఉన్నది మరియు ఆయన ఎక్కడ నివసించుచున్నాడు అనే గ్రహింపును కలిగి ఉండవలసిన అవసరము ఎంతగానో ఉన్నది. ఆమేన్. ఆయన తనకు తాను పూర్తిగా కుమ్మరించుకున్నాడు. ఎక్కడ? సంఘములో. ఆమేన్. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన నీలో ఉన్నాడు. ఆమేన్. ఆయన నాలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ పాత నిబంధనలో నుండి లేఖనము చూసినట్లయితే ఇర్మియా 8వ అధ్యాయము 19వ వచనం. యెహోవా సియోనులో లేకపోయెనా, ఆమె రాజు ఆమెలో లేకపోయెనా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎవరితో మాట్లాడుచున్నాడు? ఆయన యూదాతో మాట్లాడుచున్నాడు. ఆయన యెరూషలేము నివాసులతో మాట్లాడుచున్నాడు. సియోనులో నివాసము చేయుచున్న వారితో మాట్లాడుచున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు వారికి తెలుపుటకు ప్రయత్నం చేయుచున్నాడు. 20వ వచనంలో చూసినట్లయితే కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయేయున్నాము అని చెప్పుదురు. 21వ వచనము. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది? ఆమెన్. ఆయన చెప్పుచున్నాడు, మిమ్మును విడిచిపెట్టలేదు, మిమ్మును ఎడబాయలేదు, మీరు విడువబడలేదు. మీరు చేసినది ఏమనగా నాకు కోపము తెప్పించిరి. ఎందుకనగా
మీ యొక్క సన్నిధిలో ఎవరు ఉన్నారో అను దానిని మీరు మరిచిపోయారు, మరియు సహాయము కొరకు ఇతరులను మీరు ఆశ్రయించుచున్నారు. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నా కీల కోపము తెప్పించిరి. రాజు ఇంకా సియోనులో ఉన్నాడు అను సంగతిని వారు గ్రహించకుండిరి. రాజు ఆమెలో ఉండెను. ఆమె భయపడి ఇతర దేవతలను ఆశ్రయించుటకు పరిగెత్తుచున్నది. ఎందుకనగా అక్కడ ఏమున్నదో వారు గ్రహించలేకపోయిరి. ప్రభువు ఎక్కడ ఉన్నాడు? ఆయన సియోనులో ఉన్నాడు. రాజు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆమెలో ఉన్నాడు. సహోదరుడు బ్రెనం 63వ సంవత్సరం క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానంలో ప్రవక్త చెప్పుచు 594వ పేర జస్టిఫైడ్ ఇన్ హిస్ సైట్. వై ఆర్ వి జస్టిఫైడ్? We are his victory. The church is his victory. We come forth in these last days with this glorious gospel, showing his victory. He died for this purpose and we are proof of his victory. Amen. When we see him coming down and living among the church, that's his victory. ఇక్కడ ప్రవక్త చెప్పుచు ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి, మనము ఎందుకు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము? మనము ఆయన యొక్క విజయమై ఉన్నాము. సంఘము ఆయన యొక్క విజయము. ఆయన యొక్క విజయమును కనపరచుచు ఈ అంత్య దినాలలో మనము ఈ మహిమకరమైన సువార్తతో వచ్చి ఉన్నాము. ఈ ఉద్దేశము కొరకే ఆయన చనిపోయినది. మనము ఆయన విజయం యొక్క రుజువు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన క్రిందికి దిగి వచ్చి మరియు సంఘంలో నివసించుటను మనము చూస్తామో అదే ఆయన యొక్క విజయం. వారు ఆయనను సమాధిలో పెట్టలేకపోయిరి, అలాగే మనలను కూడా పెట్టలేరు. అది నిజము. మనము ఇదివరకే పైకి ఎత్తబడి ఉన్నాము. ఎందుకనగా మనము మృతమైన సంఘ శాఖల ఆచారాలలో నుండి వాక్యమునకు అవిశ్వాసము చూపకుండా పైకెత్తబడి ఉన్నాము. మరియు నిత్య దేవుని నిత్య వాక్యము తానయుండి నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు అని తనకు తాను ప్రత్యక్షపరచుకొనుచు ఆయన మన ద్వారా పని చేయుచున్నాడు. మరప్పుడు శిరస్సులో నుండి వాక్యము శరీరములోనికి కదిలి వెళ్ళినది. అది ఏమిటి? అదే వాక్యము. అదే సాక్ష్యమిచ్చును. అదే ఫలములను ఫలించును. అదే వాక్యమును, అదే క్రీస్తును ప్రత్యక్షపరచును. అదే జీవము, అదే దేవుడు, అదే ఆత్మ, అదే వాక్యము, అదే గ్రంథము, అదే సూచనలు. ఆమేన్. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. హల్లెలూయా. గమనించండి, ఆయన శరీరములో రుజువు చేయబడిన వాక్యము అదే ఆయన విజయము. ఆయన మరణమునకు కారణము ఏమిటి? ఈ వర్తమానము వచ్చెను. ఆమేన్. దేని కొరకు? అనేకులు సభ్యులుగా ఉన్నటువంటి శరీరమైన ఆయన వధువులో రుజువు చేయబడిన వాక్యము అదే విజయము. అదే ఆయన మరణము నొందుటకు కారణము. కావున ఏమి జరుగును? కావున ఆయన నీలో ప్రత్యక్షపరచబడును. ఆయన ఎక్కడ ఉన్నాడు? నీలో. ఆయన ఎక్కడ నివసించుచున్నాడు? నీలో. ఆయన ఎక్కడ పని చేయుచున్నాడు? నీలో. ఆయన నీలో ఉన్నాడు. దేవుడు నీ ద్వారా జయించాలని కోరుచున్నాడు. ఆయన జయించువాడయ్యుండి మనము ఆయనపై ఆధారపడాలని కోరుచున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమెన్. ఆయన మనలో నివసించాలని, మనలో ఉండాలని, మన ద్వారా జయించాలని కోరుచున్నాడు. దేవునితో దగ్గరగా, దేవునితో సహవాసములో దేవుని తాకగల వ్యక్తి అది నీవే. దేవునితో సహవాసములో మరియు ఆయన నీలో నివసించుట. ఆమేన్. ఇక్కడ మనం లేఖనము చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము గలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం ఈ లేఖనంలో చూసినట్లయితే దీనినే శిష్యులు తెలుసుకోవాలని ఆయన కోరుచుండెను. ఆయన చేసిన దానిని చూచి వారు ఎంతో విస్మయము నొందిరి. ఆమెన్. ఆయన కేవలం చెట్టుతో మాట్లాడాను. మరుసటి దినము ఎంతో త్వరగా అది ఎండిపోయాను. 22వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మరొక లేఖనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము
ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఎంతమంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు? అది దాగి ఉన్నది. అది ఎక్కడ దాగి ఉన్నది? దేవుని రాజ్యము నీలో దాగి ఉన్నది. ఆమెన్. ఇక్కడ ప్రవక్త చెప్పుచు పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము అనే వర్తమానములో 64వ సంవత్సరం సహోదరుడు బ్రెనం చెప్పుచు 282వ పేర. God already took up his abode potentially. The kingdom of God is in the earth now, in the hearts of his saints. It's his attributes that he began in the beginning. Now his attributes is redeemed. What's he waiting? To redeem the earth, to set his attributes on it, to fulfill exactly his predestinated plan. Do you see it? ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు దేవుడు ఇదివరకే తన యొక్క నివాస స్థలమును పైకి తీసుకొని పోయాను. దేవుని రాజ్యము ఇప్పుడు భూమిపై, అనగా అది ఆయన యొక్క పరిశుద్ధుల హృదయంలో ఉన్నది. ఆదిలో ఆయన ప్రారంభించినటువంటి తన యొక్క గుణ లక్షణములు ఇప్పుడు ఆయన యొక్క గుణ లక్షణములు విమోచింపబడినవి. ఆయన దేని కొరకు వేచి ఉన్నాడు? ఈ భూమిని విమోచించుటకు, తన యొక్క గుణ లక్షణములు దానిపై కనపరచుటకు, తన యొక్క అనాది సంకల్పము ఖచ్చితముగా నెరవేర్చుటకు. దానిని మీరు చూచారా? కావున ఆయన రాజ్యము ఇప్పుడు భూమిపై ఉన్నది. మనము ఆయన వధువై ఉన్నాము. ఇక్కడ సహోదరుడు బ్రెనం మరొక వర్తమానములో చెప్పుచు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానంలో 63వ సంవత్సరం 529వ పేర. Then our headship is a kingdom. The kingdom of God is within you, said the Bible. Jesus, the kingdom. We are not a denomination. We belong to a kingdom, and the kingdom is the word of God made spirit and life in our own life, bringing to pass every promise in this day as it did in that day when the word and God was one. And the word and God is one in his church today, making it the headship of the body that is redeemed, to bring the message in the last day and be taken up from the dead in the resurrection, to go back and will restore again as Adam and Eve in the beginning in the Garden of Eden, the threefold mystery of God, his body. Oh my. ఇక్కడ ప్రవక్త చెప్పుచు అప్పుడు మన నాయకత్వము రాజ్యమై ఉన్నది, దేవుని రాజ్యము మీలోనే ఉన్నది అని బైబిల్ చెప్పుచున్నది. రాజ్యము, మనము సంఘశాఖ కాదు, మనము రాజ్యమునకు చెంది ఉన్నాము. రాజ్యము అనగా దేవుని వాక్యము మన సొంత జీవితములో ఆత్మ మరియు జీవముగా మారి ఉన్నది. వాక్యము మరియు దేవుడు ఒక్కరై ఉన్న ఆ దినాన చేసిన విధముగా ఈ దినాన ప్రతి ఒక్క వాగ్దానమును నెరవేర్చుచున్నది. ఆయన యొక్క సంఘములో ఈ దినాన వాక్యము మరియు దేవుడు ఒకటై ఉన్నారు. అంత్య దినాన వర్తమానమును తీసుకుని వచ్చుటకు విమోచింపబడిన శరీరము యొక్క శిరస్సుగా మారి ఉన్నది. పునరుత్థానములో మృతులలో నుండి పైకి ఎత్తుటకు, తిరిగి వెళ్ళుటకు మరలా పునరుద్ధరించును. ఆదాము మరియు హవ్వ వలె ఏదెను తోటలో ఆదియందు దేవుని 3 విడతల మర్మము ఆయన శరీరము. ఆమెన్. మనం ఇక్కడ చూసినట్లయితే కావున దేవుని రాజ్యము అనగా దేవుని వాక్యము మన జీవితంలో ఆత్మగా మరియు జీవముగా మారి ఉన్నది. ఆమెన్. మనం ఇక్కడ లేఖనము చూసినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమెన్. నీవు దేనిని ఎదుర్కొన్నా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సమాధానము ఎక్కడ ఉన్నది? అది నీలో ఉన్నది. సహోదరుడు బ్రెనం నీలో ఉన్నవాడు అనే వర్తమానములో చెప్పుచు 63వ సంవత్సరం 153, 154, 155, 156వ పేర. ఇక్కడ మనం చూసినట్లయితే సహోదరుడు బ్రెనం చెప్పుచు మనము ఈ సత్యమును స్వీకరించినట్లయితే ఇప్పుడు కొద్ది క్షణాలు ఈ లేఖనము ఏమి చెప్పుచున్నదో మనము గ్రహించినట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దానిని మనము అర్థం చేసుకోలేకపోయినా అయినను దానిని నమ్ముచున్నాము అని మనము చెప్తాము. అది సత్యము అని మనకు తెలుసు, అయితే నిజముగా అది మనకు అర్థం కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పది నీలో ఏమి ఉన్నది? అది క్రీస్తు అభిషేకింపబడిన వాడు. దేవుడు
క్రీస్తులో ఉన్నవాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన నీలో ఉన్నట్లయితే ఇక జీవించున్నది ఎంత మాత్రము నీవు కాదు, నీలో నివసించున్నది ఆయన. చూచారా, ఆలోచించున్నది నీవు కాదు. దీని గురించి నీవు ఏమి ఆలోచిస్తావు? ఆయన దీని గురించి చెప్పినది అదే. చూచారా, అప్పుడు ఆయన నీలో ఉన్న ఎడల ఆయన చెప్పిన దానిని ఖచ్చితముగా కాదనలేడు, దానిని ఆయన చేయలేడు. అయితే ఆయన ఏమి చెప్పను దానిని చేయను. మరియు ఆయన తనను తాను ఆయన ద్వారా రుజువు చేయగల వ్యక్తిని కనుగొనుటకు ప్రయత్నం చేయుచున్నాడు. ఇప్పుడు దానిని ప్రతి ఒక్కరికి ఆయన తప్పక చేయాలని దాని భావము కాదు. ఇజ్రాయేలు పిల్లలను మోషే నడిపించినప్పుడు అక్కడ మోషే ఉండెను. తక్కిన వారు అందరూ కేవలం వర్తమానమును వెంబడించిరి. చూచారా, వారిలో కొందరు దానిని అనుకరించుటకు ప్రయత్నం చేసిరి. మరియు దేవుడు చెప్పెను, మిమ్ములను మీరు వేరుపరుచుకొనుడి మరియు వారిని మృంగివేసినది. చూచారా, అయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసు క్రీస్తులో ఎలా అయితే ఉండెనో అలా దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ఏమై ఉండెనో ఆయన క్రీస్తులో కుమ్మరింపబడెను, మరియు పూర్తిగా క్రీస్తు ఏమై ఉండెనో ఆయన సంఘంలో కుమ్మరించెను. చూచారా, నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్నవాడు ఆయనే. ఆమేన్. సహోదరుడు బ్రెన్హం ఇక్కడ ఏమి చెప్పుచున్నాడు అనగా, సహోదరుడు బ్రెన్హం యొక్క పరిచర్యను మనము తిరిగి పునరావృతం చేయుట కాదు గాని మరి ఏమనగా యేసుక్రీస్తు యొక్క వధువు కాలంలోనికి కొనసాగుటను ఈ రోజు ఆయన చేయాలని కోరుచున్నాడు. అది నేనే అని తెలుపుటకు దేవుడు ఇదివరకే వర్తమానమును రుజువు చేసి ఉన్నాడు. ప్రత్యేకమైన దానిని దేవుడు ప్రవక్త ద్వారా రుజువు చేసెను. ఆయన అనేకులు సభ్యులుగా ఉన్నటువంటి శరీరంలో కనపరచబడాలి అని ఆయన కోరుచున్నాడు. ఈ దినాన ఆయన శరీరము ద్వారా తన యొక్క సమస్త కార్యములు చేయాలని కోరుచున్నాడు. ఆమెన్. అయితే అధికమైన పరిణతిలోనికి వెళ్ళుటకు మనము తగిన వారము అని దేవుడు మనలను చూచెను. ఆమెన్. ఆయన తన కార్యము చేయబోచున్నాడు మరియు దానిని నెరవేర్చుటకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దానిపై నమ్మిక ఉంచి మనము లోబడవలసి ఉన్నది. ఆమెన్. ఇప్పుడు ఆయన చేయాలని కోరునది ఏమనగా, అనేకులు సభ్యులుగా ఉన్నటువంటి శరీరం అయిన ఆయన యొక్క వధువులో తన యొక్క కార్యములు నెరవేర్చాలని ఆయన కోరుచున్నాడు. సహోదరుడు బ్రెన్హం గో అవేక్ జీసస్ మరియు కాలింగ్ జీసస్ అంటు ద సీన్ అనే వర్తమానములో అనేక సార్లు ఈ సందర్భమును గూర్చి చెప్పుచు ఈ కథ మన అందరికీ బాగా తెలుసు. మరైతే అది లేఖనములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి చూసినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. దీనిని సహోదరుడు బ్రెన్హం ఈ కథను గూర్చి వివరించుచు ఇలా చెప్పుచున్నాడు. అందరిలో చిన్నవాడైన యోహాను చెప్పి ఉండును, దీని గురించి ఆలోచించుడి సహోదరులారా, ఆయన ఇప్పుడు మనతోనే ఉన్నాడు. ఓ, అది ఎంతో మంచి తలంపు. ఆయన ఇప్పుడు మనతో దోణిలో ఉన్నాడు. వారు అప్పుడే ఆ కూడిక నుండి వచ్చి ఉండవచ్చు మరియు ఆయన గొప్ప అద్భుత కార్యములు చేయుటను వారు చూసి ఉండవచ్చు. మరి వారు దోణి ఎక్కి ఆయన నిద్రించి ఉండుట చూచి దానిని యోహాను తలంచుచుండెను. సృష్టికర్త తానే స్వయముగా ఆ తుఫానులో వారితో దోణిలో ప్రయాణించుచుండెను. ఈ కథను సహోదరుడు బ్రెన్హం వివరించు విధానమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక్కడ సహోదరుడు బ్రెన్హం ఏమి చెప్పుచున్నాడో వినండి. తుఫాను ఆ దోణెను కదల్చినప్పుడు ఆ గాలులు వీచుచు ఆ నీరు అంతయు ఆ దోణెలో నిండిపోవచ్చు. ఏమిటది? వారు బ్రతుకుతారు అనే నమ్మకమును వారు కోల్పోయారు. అవును, అలలు బలముగా వీచుట ప్రారంభమయ్యను. ఆ జాలరి వారు ఆ అలలను ఎలా తట్టుకోవాలో ఎరిగిన వారయుండి అకస్మాత్తుగా ఆ దోణి అంతయు నీరుతో నిండిపోయాను. అయితే ఆశ్చర్యముగా లేదా, కొద్ది సమయం క్రితము ఆయన అద్భుత కార్యములు చేయుట వారు చూసి ఆయన చేసిన కార్యములు అన్నీ వారు పూర్తిగా మర్చిపోయి మరియు వారు బ్రతుకుట అసాధ్యము అని వారు తలంచిరి.
ఆయన అనేక కార్యములు చేయుట వారు చూసి ఉన్నారు. అయితే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆయన దోణిలోనే ఉన్నాడు అన్న విషయాన్ని వారు మర్చిపోయారు. సహోదరుడు బ్రెన్హం శిష్యుల గురించి మాట్లాడుచు వారి యొక్క ప్రయత్నంలో అన్నీ విఫలమైనవి, వారికున్న సామర్థ్యాలు పనిచేయుట లేదు, ఆయన దోణిలోనే ఉన్నాడు అన్న వాస్తవమును వారు మరిచిపోయారు. ఎందుకనగా ఆయన నిద్రించుచున్నాడు, మాట్లాడుట లేదు, కనుకనే ఆయన దోణిలో ఉన్నాడు అను విషయాన్ని వారు మర్చిపోయారు. అవును, ఆమేన్. కొన్నిసార్లు ఆపత్కాల సమయంలో ఆయన దోణిలో లేడు అన్నట్లుగా మనము మాట్లాడతాము. మనము ఒంటరిగా ఉన్నట్లు ప్రవర్తిస్తాము. సమస్తము కోల్పోయినట్లు, ఇక నిరీక్షణ ఏదీ లేదు అన్నట్లుగా మనము మాట్లాడుతాము. మనం ఇప్పుడు లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే వారి యొక్క వైఖరి ఎలా మారినదో చూడండి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. 39వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. ఇక్కడ సహోదరుడు బ్రెన్హం చెప్పుచు, ఆయన తిరిగి రంగముపై వచ్చుటకు ఆయన కేవలం వేచి ఉన్నాడు. ఆయన అక్కడే వారితో ఉన్నాడు అని ఎవరైనా గుర్తించాలని ఆయన వేచి చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లుగానే అదే శక్తిని కలిగి ఉన్నాడు. ఎప్పటిలాగే నిన్ను విడిపించువాడు, మరి నిన్ను కాపాడువాడు ఆయనే. ఆయన కేవలము రంగముపై పిలువబడుటకు వేచి ఉన్నాడు. ఆయనను పిలుచుటకు బదులు వారు చేయగలిగినది అంతయు వారు చేసిరి. ఎప్పుడైతే పరిస్థితి వారి యొక్క శక్తికి మించిపోయినదో, మనకిప్పుడు దేవుడు అవసరం అని వారు అనలేదు. బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని వారు అన్నారు. ఆయన చింతించుచున్నాడు. కేవలం నీవు ఆయనను రంగముపై పిలుచుటకు ఆయన వేచి ఉన్నాడు. నా స్నేహితులారా, ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు. ఓ దేవా, అది కేవలం ఒక బైబిల్ లేఖనముగా ఉండనివ్వక అది నా జీవితంలో నాకు ఒక నిజత్వముగా మారనిమ్ము. శిష్యులు యేసుతో ఏమి చెప్పవలసి ఉండెనో తెలుపుచున్నాడు. వారు ఇలా చెప్పితే బాగుండును అని ప్రవక్త చెప్పుచు, శిష్యులు, ఇక్కడ ఏ సమస్య లేదు, ఎందుకనగా సృష్టికర్త మనతో ఇక్కడే ఉన్నాడు, ఆయన మనతో పయనించుచున్నాడు, ఆయన చేసిన క్రియలను చూడుము, ఈ అలల వలన మనము భయపడనవసరం లేదు, అది ఏ వ్యత్యాసము తీసుకొని రాదు. మీకు తెలుసా, మనము ఒకటి చేయవలసి ఉన్నది. ఆ అలలు మన దోణెను కదిలించునప్పుడు మనము ఒక సాక్ష్యముల కూడికను కలిగి ఉందాము. ఆయన మన కొరకు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఇంకా ఆ దోణిలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎంతో దూరంలో లేడు. నీవు ఇంకా బిగ్గరగా మొరపెట్టవలసి ఉన్నది. నీవు ఆయన యొక్క ఏకాగ్రతను పొందవలసి ఉన్నది మరియు దయచేసి ఇక్కడకు రమ్ము అని పిలువవలసి ఉన్నది. నా స్నేహితులారా, ఆయన మనలో ఉన్నాడు. ఆమె ఎవరో, ఆయన ఎక్కడ నివసించుచున్నాడో ఆయన వధువు గుర్తించాలని ఆయన కోరుచున్నాడు. దేవుని వాక్యము నీలో ప్రత్యక్షపరచబడి ఉన్నది. అది ఆయన యొక్క విజయము. దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది? అది భూమిపై మరియు ఆయన యొక్క పరిశుద్ధులలో ఉన్నది. ఆమేన్. ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికను మార్చునది ఏదియూ లేదు. ఆమేన్. నీవు నా యొక్క పేరును గ్రంథంలో ముద్రించి ఉన్నావు. ఆమేన్. మనము కేవలం వాక్యమును పలుకోవలసి ఉన్నది. ఆమేన్. ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు
మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. మన విజయము ఇక్కడే మనతో ఉన్నది. ఆయన వాక్యమును పలుకుటకు ఆయన మనకు నోటిని ఇచ్చెను. ఆమేన్. మనలను భయపెట్టునది ఏది ఉన్నా కేవలం చెప్పుము, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సహోదరుడు బ్రహ్మం మీలోనున్నవాడు అనే వర్తమానములో చెప్పుచు 63వ సంవత్సరం 170వ పేరాలో చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త చెప్పుచు మోషే సముద్రముతో మాట్లాడెను. మోషేలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆ సముద్రము కంటేను గొప్పవాడు. అది నిజమేనా? ఇప్పుడు మీరు చూడండి, లోకంలో ఉన్నవాని కంటే మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలోని ప్రకృతి కంటే మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. అతడు ఆ ప్రకృతిని ఆజ్ఞాపించెను. దేవుడు అతడిని చేయమని చెప్పినది అంతయు చేసెను. అతడు పలికెను, అది అదే విధముగా ఉండెను. ఆమేన్. ఈరోజు అదే మారని దేవుడు మనతో ఉన్నాడు. మనతో మాత్రమే కాదు, మనలో ఉన్నాడు. మనలోనున్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ఆయన నాతో ఉన్నప్పుడు నన్ను ఏదియు నాశనము చేయలేదు. ఆయన నాతో ఉన్నప్పుడు జరుగునది ఒకటే. సమస్య ఏమైనా అది నన్ను నాశనము చేయునట్లు కనబడినా అది కేవలం నన్ను వేరొక పరిమాణంలోనికి ఎత్తుకొని పోవును. ఎందుకనగా ఆయన నాలో ఉన్నాడు. ఆయన రాజ్యము ఇక్కడే ఉన్నది. తిరిగి మనము ఆ కథ వైపు చూసినట్లయితే, సముద్రంలో తుఫాను సమయంలో వారు చింతించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ ఏ పొరపాటు లేదు. ఎందుకు? సృష్టికర్త ఇక్కడే పడుకొని ఉన్నాడు అని శిష్యులు చెప్తే బాగుండేది అని ప్రవక్త తెలుపుచున్నాడు. పరిస్థితులు మారును, అయితే దేవుని వాక్యము ఎన్నడూ మారదు. ఒకవేళ నేను మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని ఆయన చెప్పిన ఎడల అది ఆయన యొక్క వాగ్దానము. ఒకవేళ నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఆయన చెప్పిన ఎడల అది ఎన్నడూ మారదు. మరొకసారి మనము ఏదైనా అవరోధమును ఎదుర్కొనినట్లయితే మనము కేవలము స్థిరముగా పట్టుకోవలసి ఉన్నది. భయపడుట ఆపివేయండి, కేవలం స్థిరముగా పట్టుకొనండి మరియు చెప్పండి, దేవా, నీవు ఏమి చేయుచున్నావో నాకు తెలియదు, ఎలా ముందుకు సాగిపోవాలో నాకు తెలియదు. అయితే నాకు ఒక విషయము ఖచ్చితముగా తెలుసు, ఇంకనూ నీవు నాతో ఉన్నావు. నీవు నన్ను విడిచిపెట్టుటలేదు, నన్ను ఎడబాయలేదు. నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికను మార్చుకోలేదు, నీ యొక్క వాక్కును మార్చలేదు. నీవు నాతో ఉన్నావు అని నేను ఎరిగి ఉన్నాను. నీవు నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నావు అని నేను ఎరిగి ఉన్నాను. కావున మార్గంలో నా యొక్క ప్రతి అడుగులో నాకు సహాయం చేయమని నిన్ను కోరుచున్నాను. ఈ అలలు నన్ను కదిలించలేవు, ఎందుకనగా నీవు నాలో ఉన్నావు. భూమిని సృష్టించిన సృష్టికర్త నాలో ఉన్నాడు. సృష్టిని వాక్కు చేత ఉనికిలోనికి రప్పించిన నీవు ఇంకను నాలో నివసించుచున్నావు. ఆయన ఆత్మ నాలో నివసించుచున్నది. నేను చింతించాల్సిన అవసరం లేదు. నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండునని, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు దేవుని సహవాసంలో ఎదుగుటకు ఈ యొక్క వర్తమానము మీకు సహాయపడును అని నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.